నమస్కారం. నేను అంతారెడ్డి శ్వేతారెడ్డి. నేను 25వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నాను. ఇక్కడ కోతుల బాధ చాలా ఉన్నది. అవి గెలిచిన తర్వాత పరిష్కారం చేస్తానని హామీ ఇస్తున్నాను. నమస్తే, వెల్కమ్ టు అర్జున ఛానల్. ప్రస్తుతం 25వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అంతిరెడ్డి శ్వేత విజయపాల్ రెడ్డి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది? బాగున్నది. ఇప్పటివరకు అయితే ఎక్కడ పోయినా పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నది. దాని ముందు వెళ్తున్నాము. అంటే ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు కదా, మరి మీ డివిజన్లో మీరు గమనించినటువంటి సమస్యలు ఏంటి? నేను ఇక్కడ అంటే ఈ వార్డు చాలా చిన్నది, కానీ ఇక్కడ సమస్యలు బాగా ఉన్నాయి. గత 10 ఏళ్ళ నుండి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఎలాంటి వర్క్స్ కానీ ఏమి కానీ చేయలేరు. కాబట్టి ప్రతి వెళ్ళిన ఇంటింటి కానీ వాళ్ళు ఇది కూడా చెప్తారు, ప్రతిసారి వస్తురు చెప్తురు వెళ్తురు, కానీ ఎలాంటి స్పందన లేదు ఇప్పటికీ. కాబట్టి మీరన్నా గెలిచిన తర్వాత చేశారంటే ప్రతి ఒక్కరికి చెప్పినాము, గవర్నమెంట్ ఉన్నది కాబట్టి 100% మాకు గెలిపించండి, గెలిపించి 100% మీకున్న సమస్యలు ఏమున్నా తీర్చని హామీ ఇస్తున్నాను. ఓకే, మీరు ఏదైతే సమస్యలు చెప్పారో మరి గత పాలకులు పరిష్కరించలేని వాటిని మీరు ఎలా పరిష్కరిస్తారు? మాకు ఒక ఎట్లా పరిష్కారం, ఇక్కడ రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్కి ఎక్కువ అవకాశాలు ఇస్తే 100% మేము పనిచేపిస్తామని ప్రజలకు మరీ చెప్తున్నాం. ఇక్కడ ఉన్న ఇంకా 3 సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏ పార్టీకి వేసినా వాళ్ళ వల్ల ఏది కాదు, ఏది ఉన్నా రూలింగ్ పార్టీకి అవకాశం ఇవ్వండి, 100% పనులు చేస్తామని హామీ ఇస్తున్నాం. ప్రస్తుతం చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీ మన ఎంపీ మన ఎమ్మెల్యే మన మేయర్ అనే సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారు. మరి మీరు వారి పోటీని ఎలా తట్టుకుంటారు? ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఒకటే నడుస్తుంది బీజేపీది. ఏంది మొన్న ఇందూర్ అనేది ఇప్పుడు కాదు, గత 80s నుంచి ఆ మాట ఉన్నది. దాన్నే నిజామాబాద్గా మారింది. మళ్ళీ కొత్తగా ఏంటంటే వాళ్ళకి ఏది ఎలక్షన్ మూమెంట్ వస్తే బీజేపీ పార్టీలకు ఏది తోచదు కాబట్టి ఎప్పుడు ఏదో చెప్పుకుంటూ ఉంటారు. ఎలక్షన్ ఓట్లు దండుకోనికి బీజేపీ పార్టీకి ముందు అస్త్రం ఏంటంటే మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవడం వాళ్ళకి అలవాటు అయింది. కాబట్టి అదే చేస్తారు, కానీ అది ఇప్పుడు కాలేదు. కాబట్టి వాళ్ళు ఎలాంటి ప్రచారంలో ఏం చెప్పుకోలేకపోతున్నారు కాబట్టి తడబడుతున్నారు. వాళ్ళు ఏం చెప్పాలి, ఎలా ముందుకు పోవాలని. వాళ్ళ స్థానిక కార్పొరేటర్ ఇక్కడ బీజేపీ ఉండే, తను ఏం చేశాడు, టీఆర్ఎస్ కూడా ప్రభుత్వం కూడా ఎవరు ఇంటికి వెళ్ళలేడు, తను ఎలాంటి పని చేయలేడు. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు ఈసారి మీకు అవకాశం ఇస్తాము, కంపల్సరీ మాకు మా సమస్యలు తీరుస్తారని నమ్ముతున్నామని ప్రజలు మా మీద నమ్మకం ఉంచుతున్నారు. అంటే బయట చూసుకున్నట్టయితే ఆఫ్ ద రికార్డ్ ఏమని ఉందంటే కాబోయే మేయర్ అభ్యర్థి మీరే అన్నట్టుగా వినబడుతుంది. దీని గురించి మీరేమంటారు? అలాంటిది ఏం లేదు. మేము వచ్చింది కార్పొరేటర్గా కంటెస్ట్ చేయడానికి వచ్చినాము కాబట్టి అలాంటి పుకార్లు వీళ్ళే చెప్తున్నాం కదా, ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి అలాంటి అధిష్టానం ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, స్థానిక ఎమ్మెల్సీ పీసీ మహేష్ కుమార్ సార్ గారు ఉన్నారు, ఇన్ఛార్జ్ షబీర్ గారు ఉన్నారు, ప్రభుత్వ సలహా సుదర్శన్ సార్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఏకతాళ ఉండి మేయర్ ఎలక్షన్స్ తర్వాత ఫామ్ అవుతారు, మేయర్ అభ్యర్థిని ఫలానా వ్యక్తి అని చెప్పి డిసైడ్ చేస్తారు. వాళ్ళకు ఎవరున్నా సరే మేము 100% కాంగ్రెస్ పార్టీకి మద్దతు, వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళకి మద్దతు ఇస్తామని చెప్తున్నాం. ఎంపీ అరవింద్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఏం అభివృద్ధి చేసిందని ఘాట్గా విమర్శిస్తున్నారు. మరి దీనికి మీరేమంటారు? ఎంపీ అరవింద్ ఫస్ట్ అతను ఎక్కడికి వచ్చిండు చెప్పండి. తను గత 50 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్న 2 సార్లు పీసీసీ ప్రెసిడెంట్, 2 సార్లు మినిస్టర్ చేసి, 4 సార్లు ఓడిపోయిన, 2 సార్లు గెలిచిన మినిస్టర్ చేశారు. ఆ తర్వాత గత 10 సంవత్సరాల వరకు తను ఎన్నికల ప్రచారం నేను ఇదే జెండాగుడి దగ్గర జెండా బలం తనతో నుండి క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళ ఫాదర్కి బై ఎలక్షన్లో ఎండల చిన్నారాయణకు అపోజిషన్. నేను కూడా అదే అరవింద్ అన్న గారితో నేను కూడా వాళ్ళ ఫాదర్ కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశాను. అప్పుడు లేని కొత్తగా ఇప్పుడు ఏముంది చెప్పండి. తను కాంగ్రెస్ పార్టీ అంటాడు, బీజేపీ అంటాడు. తను గత 10 ఏళ్ళ ముందు ఏ పార్టీకి వెళ్ళి వచ్చిండు, ఏం చేసిండు, తనకి ఇన్ని ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్, తర్వాత వాళ్ళ నాన్న కొన్ని కారణాల వల్ల టీఆర్ఎస్ జాయిన్ అయ్యిండు. వాళ్ళ తమ్ముడు సంజయ్ గారు ఉన్నారు, తనకి ఫస్ట్ మేయర్ ఆఫ్ నిజామాబాద్. తను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. తిను పార్టీ చేంజ్ అయ్యి కాంగ్రెస్ పార్టీ చేంజ్ అయ్యి నేను బీజేపీ దేశం ధరం ఉన్నప్పటికీ వీళ్ళు స్థానిక కార్పొరేటర్ల విషయంలో కష్టపడే కార్యకర్త ఎక్కడ టికెట్ ఇచ్చాడని చెప్పండి అరవింద్ గారు. కష్టపడే ఎవరికి డబ్బులు ఉంటే వాళ్ళకి టికెట్ ఇచ్చారు. ఇక్కడ కష్టపడే కార్యకర్తలు టికెట్ ఇచ్చాడా? జెండాలు మోసిన బీజేపీ కార్పొరేటర్లు ఎక్కడెవరికి టికెట్ ఇవ్వలేరండి. చూస్తుండ్రు, ఈక్వేషన్ చూస్తూ అంటారు, సర్వేలు అన్నారు. ఈ సర్వే పదంగా ఎక్కడ ఇచ్చారు టికెట్ చెప్పండి నాకు. అది వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎదుటోళ్ళం కుల రాజకీయాలు చేసి ఓట్లు దండుకోవడం ఒకటే బీజేపీ పార్టీ చేసింది. నేను హిందువును కాదా? నేను ప్రతిరోజు గుడికి పోతాను. ఓన్లీ బీజేపీ పార్టీని వాళ్ళు హిందువులా అని మిగతా వాళ్ళు కాదా చెప్పండి? క్రిస్టియన్స్ ఉంటారు, ఎవరి దైవం వాళ్ళ ఎంబటి ఉంటుంది. కానీ ఓన్లీ బీజేపీకి జెండా మోసిన వాళ్ళు హిందువులం అంటే చాలా మంది అసలు రిలేషన్స్ కూడా మెయింటైన్ చేయరు. ఫ్రెండ్షిప్ అని ఉండదు. ఓన్లీ బీజేపీ వాళ్ళు తిరగాలి, కాంగ్రెస్ ఎంఐ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ.
అందరితోని మంచిగా ఉంటాం. అందరు ఇప్పుడు బీజేపీలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళు కూడా నాకు చెప్తారు మంచిగా చేసుకో, గెలుస్తారు బ్రదర్ అని నాకు ఫ్రెండ్స్ కూడా సజెషన్ చేస్తారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయంటే పార్టీలు ఏమి ఉండవు, స్థానికంగా ఉండి పనిచేసే వాళ్ళకే ఓటు వేస్తారు. పార్టీ పరంగా ఏమి ఉండదు. క్యాండిడేట్ మెయిన్ క్యాండిడేట్ చూసే ఓటేస్తారు. క్యాండిడేట్ ఎటు పోరు, స్థానికంగా ఉండే నేతలకే ప్రజలు ఎన్నుకుంటారు. అది నేను చెప్తున్నా ఇక్కడ. ఓకే, ప్రస్తుతం పోటీ చూసుకున్నట్టయితే చాలా గట్టిగా ఉంది. మరి మీకే ఎందుకు ఓటేయాలంటారు, మిమ్మల్ని ఎందుకు గెలిపించాలంటారు? దీనికి కూడా ఒక కారణం ఉందండి. మేము ఎక్కడికి వెళ్ళినా మాకు ఓటేయమని చెప్తున్నాం. పార్టీ రూలింగ్లో ఉన్నది. మెయిన్ మాకు అడ్వాంటేజ్ ఏంటంటే పార్టీ రూలింగ్లో ఉన్నది. ఇంతకుముందు రూలింగ్లో ఉన్న పార్టీ బీజేపీకి వేసారు. తను టీఆర్ఎస్ ఇలాంటి పని కొన్ని ఇళ్లలోకి పోతుంటే వాళ్ళు ధరంపూర్ అనే వ్యక్తిని మేము ఇప్పటికి చూడలేము అని అట్లా ఉన్నాం. మేము ప్రతి ఒక్క ఇంటికి ఒక 2-3 సార్లు తిరిగాము. వాళ్ళు ఏమంటారు రూలింగ్ ఉంది, అవకాశం ఇవ్వంటే 100% సార్ మేము కూడా డిసైడ్ అయిపోయినాం. రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి పనులు అవుతాయని మాకు కూడా తెలిసి వస్తుంది. గత 10 ఏళ్ల నుంచి బీజేపీ పార్టీకి కానీ ఏ పార్టీ కానీ వేసినాం, ఎవరు ఎలాంటి పని చేయలేరు. కానీ గత స్థానిక కార్పొరేటర్ కానీ ఉన్నారు, వాళ్ళు ఇలాంటి పని చేయలేరు. అంతకుముందు లాస్ట్ టైం మా అన్నయ్య అంతరెడ్డి దేవేందర్ కాంటాక్ట్ చేశాడు. వాళ్ళు తన పేరు చెప్తున్నారు, మీ అన్న చేసిన పనులు, వాటర్ లైన్ పనులు కానీ తను చేసిన తర్వాత మీకు మళ్ళీ మేము వచ్చినాం మా ఫ్యామిలీ నుండి, మాకు అవకాశం ఇస్తే 100% మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేస్తామని ప్రజలకు చెప్తున్నాను. ఓకే, చివరిగా మీ డివిజన్ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యాంశం, నేను డివిజన్ ప్రజలకు ఇంకోటి ఏంటంటే, నేను మా పర్సనల్గా డివిజన్ ప్రజలకు ఒక మేనిఫెస్టో ప్రిపేర్ చేశాను. నిన్న నైట్ మాతో పాటు కంటెస్ట్ చేసిన 4 క్యాండిడేట్స్ మేమందరం స్థానికంగా ఫ్రెండ్స్ ఒక ఫౌండేషన్ ఉన్నది. ఆ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఇంటి ఆడబిడ్డకు పుట్టిన పాపకు వితిన్ 21 డేస్లో 5,000, మరణించిన ఫ్యామిలీకి ఎక్కడున్నా సరే మా డివిజన్ పరిధిలో ఎక్కడున్నా సరే వాళ్ళకి 100కి ఇంకో 5,000. మరి ముఖ్యాంశం ఏంటంటే ఇక్కడ బంగారం పెరిగింది కాబట్టి, రేట్స్ పెరిగినా కాబట్టి ఇక్కడ స్నేచర్స్ ఎక్కువ ఉన్నారు. దానికి 100% పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ చేసుకుంటూ మా సొంత ఖర్చులతో డివిజన్లో ఎక్కడెక్కడ మెయిన్ చౌరస్తాలో 100% మా ఫౌండేషన్ ద్వారా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశానని ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ ఉన్నది కాబట్టి మరొకసారి ఆలోచించి 5 ఏళ్ల వరకు ఒక ఓటు వాల్యూ తెలుసు కాబట్టి, మేము చదువుకున్నాం కాబట్టి ఆ ఓటు వేస్ట్ చేయకుండా ప్రభుత్వం ఉంది, కంపల్సరీ పనులు జరుగుతాయి. ఏవి ఉన్నా ముందటుండి పెన్షన్స్ కానీ, లైట్స్, డ్రైనేజ్, వాటర్ ఏది ఉన్నా 100% ముందుండి ఫండ్స్ కానీ, టెంపుల్స్ కానీ, డెవలప్మెంట్ ఏ విధంగా డివిజన్లో ఏ అవసరం ఉన్నా ముందటుండి పని చేస్తా అని ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఇంకో ముఖ్య అంశము, డివిజన్ ప్రజలకు ఇక్కడ స్థానికంగా ఒక ఆఫీస్ అందుబాటులో ఉంచి అక్కడ ఒక సిస్టమ్ ఆపరేటర్ నుంచి ఎలాంటి సమస్యలు వచ్చినా వినతి పత్రాలు తీసుకోవడానికి నా తరపున మన డివిజన్ ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఒక ఆపరేటర్ని పెట్టి పొద్దున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాడు. ఏది ఉన్నా చిన్న నుంచి పెద్ద సమస్యలు వినడానికి మా ఆపరేటర్ స్థానికంగా నేను ఇక్కడే ఉంటాను కాబట్టి మాకు అవకాశం ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నాం. నా పేరు అంతారెడ్డి శ్వేతారెడ్డి, 25వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నాను. మీ సమస్యలన్నీ తీరుస్తానని హామీ ఇస్తున్నాను. మీ అమూల్యమైన ఓటును వేసి మమ్మల్ని గెలిపించండి. మీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరుస్తానని ఇంకొకసారి చెప్తున్నాను. జై కాంగ్రెస్, ఓట్ ఫర్ కాంగ్రెస్.